అక్షర శిఖరం సామాన్యుల చేతిలో పాశుపత్రాశ్రం ఈనాడు అంటే అన్ని వయసుల వారికి ఇష్టం. ఇక ఆదివారం పత్రిక అనుబంధంగా వచ్చే పుస్తకం కోసం అంతే ఆసక్తిగా ఎదురుచూస్తారు. దాదాపు 25 ఏళ్ల నుంచి ఆదివారం పుస్తకాలను పదిలంగా దాచుకుని తన అభిమానాన్ని చాటుకున్నారు వరంగల్కు చెందిన సంతోష్. హన్మకొండ శ్రీనగర్ కాలనీకి చెందిన యువకుడికి ఆదివారం ఈనాడు పుస్తకం అంటే చెప్పలేనంత అభిమానం. ఆ పుస్తకాన్ని ఆశాంతం ఆకలింపు చేసుకున్నాకే ఆ రోజు గడుస్తుందని ఆనందంగా చెబుతున్నారు. ఆదివారం పుస్తకాన్ని మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు చదవడమే కాక వాటిని జాగ్రత్తగా భద్రపరుస్తూ వస్తున్నారు. 2013లో సులక్ష్య సేవా సమితి, స్వచ్ఛంద సేవా సమితి నెలకొల్పి సమాజహితమైన కార్యక్రమాలు చేపడుతున్న సంతోష్ ఆదివారం అనుబంధంతో తనది విడదీయరాని బంధమని ఈనాడు స్వర్ణోత్సవం వేళ ఆనందంగా చెబుతున్నారు. ఇరవై 25 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా ఈనాడు పేపర్ చదువుతున్నాను. అసలు మాకు ఒక డే స్టార్ట్ అయిందంటేనే ఎంఎస్ సుబ్బలక్ష్మి సుప్రభాతం మరియు ఈనాడు పేపర్తోనే. ఖచ్చితంగా అంటే డేలో దినచర్యలో భాగంగా ఫస్ట్ చేసే పనులు ఇవి రెండు. 25 ఇయర్స్ నుంచి సండే బుక్ మా జీవితంలో భాగమైంది. పదవినోదంతో స్టార్ట్ అయింది. అంటే ఫస్ట్ సండే స్టార్ట్ కాగానే ఫస్ట్ బుక్ దొరకబట్టుకొని పదవినోదం పూర్తి చేయాలి. ఆ పూర్తి చేస్తున్న క్రమంలో మాకు ఒక 4-5 ఫస్ట్ కంప్లీట్ కాకపోయేటివి, అది కంప్లీట్ కాకపోయేది, అర్థం తెలియకపోయేవి. ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ సలహా తీసుకొని అది పూర్తి చేసినాకనే వేరే పని చేసేవాళ్ళం. అందులో ఇట్లా క్రికెటర్స్ గురించి కానీ ఏదైనా సినిమా హీరోల గురించి కానీ సక్సెస్ స్టోరీస్ వచ్చేవి, అవి చదివే వాళ్ళం. ఈనాడు సండే బుక్ చదవడం అనేది ఒక హ్యాబిట్ లాగా అయిపోయింది. దాదాపు ఒక 1000 ఈనాడు బుక్స్ కలెక్ట్ చేసినాను. ఎందుకు కలెక్ట్ చేసినానంటే కొన్ని అద్భుతమైన విషయాలు, మన ఎక్కడో మారుమూల పల్లెలో జరిగిన విషయాల దగ్గర నుంచి అంతర్జాతీయంగా జరిగిన విషయాలు, స్ఫూర్తి గాథలు కానీ, విజయగాథలు కానీ, ట్రావెల్ రిలేటెడ్ కానీ, ఫుడ్ రిలేటెడ్ కానీ, మహిళా సాధికారత గురించి కానీ, కరెంట్ అఫైర్స్ గురించి కానీ, సిల్లీ పాయింట్ అని చిన్న పిల్లల గురించి కానీ, హాయ్ బుజ్జి అని కానీ, సండే బుక్ అనేది ఒక ఎన్సైక్లోపీడియా లాంటిది. ప్రతి విషయాన్ని అద్భుతంగా అరటిపండు నోట్లో ఒలిచిపోయినట్టు మనకు చెప్తుంది.